ఒకానొకప్పుడు దేవేంద్రుడు చూస్తుండగానే తన దేవేరి సత్యభామ గురించి దేవలోకములోని పారిజాత వృక్షమును బలవంతముగా పీకి సామవేద రూపుడైన గరత్మంతుడిపై తెచ్చిన స్వామి గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ఆ భగవంతుడి గొప్పతనము గురించి గట్టిగా పాడండి. నా విల్లు గొప్పతనమును చూడు అని ఎదురొచ్చిన పరశురాముడు తల వంచుకొని వెళ్ళునట్లుగా అతడి తపశక్తిని లాగేసిన స్వామి, విశ్వామిత్రుడి యాగములో విల్లును వంచిన స్వామి, రాక్షసి తాటికి ప్రాణములను తీసిన స్వామి యొక్క గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ఆ దాశరథి గొప్పతనము గురించి గట్టిగా పాడండి. ప్రియమైన రుక్మిణీదేవిని రథమెక్కించుకుని వస్తుండగా పొగరుతో ఎదురొచ్చిన రుక్మి వీరత్వమును చెడగొట్టి అతడి తలను గొరిగిన స్వామి యొక్క గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ఆ దేవకి సింగము గురించి గట్టిగా పాడండి. కన్నతల్లి కౌసల్య, మారుతల్లి సుమిత్ర వెళ్ళవద్దని ఏడుస్తున్నా సవతి తల్లి కైకేయి అడవికి వెళ్ళవు అని అన్నదని భయంకరమైన ఆ అడవులకు వెళ్ళిన స్వామి యొక్క గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ఆ సీతాపతి గురించి గట్టిగా పాడండి. విషపు పడగలపైకి దూకి లోతైన చెరువులోని కాళీయుడిని అనుగ్రహించి 5 పాండవుల గురించి దూతగా వెళ్ళి భారత యుద్ధము నచ్చిన నీలవర్ణపు స్వామి గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ఆ యశోదా సింగము గురించి గట్టిగా పాడండి. కిరీటమును ధరించమని వెనుకనే వెళ్ళిన గొప్ప గుణవంతుడైన భరతుడికి పాదుకలిచ్చి పంపిన నా స్వామి గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ముల్లోకములను ఏలిన ఆ అయోధ్యాపతి గురించి గట్టిగా పాడండి. నిండు నీటి సరస్సు చెల్లా చెదురవునట్లు దూకి ఎత్తైన 5 తలలపై నాట్యమాడగా బాధపడిన కాళీయుడిని క్షమించి అనుగ్రహించిన స్వామి యొక్క భుజశక్తిని గురించి గట్టిగా పాడండి. అర్హత లేని భరతుడికి పట్టము కట్టి అడవికి పొమ్మని చెప్పిన సవతి తల్లి కైకేయి మాటలు విని అడవికి వెళ్ళి సన్నని నడుము కలిగిన రాక్షసి శూర్పణఖ అరచి మొత్తుకుంటున్నా వినకుండా ఆమె ముక్కు చెవులను కోసిన స్వామి గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ఆ అయోధ్యాపతి గురించి గట్టిగా పాడండి. మాయా రూపములో వచ్చిన శకటమును తన్ని మధ్య చెట్లను పడగొట్టి గోపాలురందరితో కలిసి ఆలమందను కాచి సమ్మోహనముగా వెదురు వేణువును ఊదిన ఆశ్చర్యకరుడు ఆ గోపశ్రేష్ఠుడు మా స్వామి గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. నల్లని సముద్రమునకు అడ్డుకట్ట వేసి లంకలోకి ప్రవేశించి మంచి తలవని రావణాసురుడి స్వర్ణమయమైన 10 తలలను ఖండించి అతడి తమ్ముడు విభీషణుడికి పట్టము కట్టిన స్వామి, చెప్పలేనంత అమృత స్వరూపమై ఉన్న స్వామి గొప్ప మహిమలను గురించి గట్టిగా పాడండి. ఆ అయోధ్య నగర ప్రభువు గురించి గట్టిగా పాడండి. నందకుమారుడు శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడి గురించి సుందరాభరణములు ధరించిన ఆడవారు ఉప్పొంగిన అభిమానముతో పాడిన పాటలుగా అందమైన విల్లు పుత్తూరు నగరములో నివసించిన విష్ణు చిత్తులు అనే పెరియాళ్వారు స్వచ్ఛమైన ద్రవిడ భాషలో చెప్పిన ఈ 10 పాసురములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారికి ఏ దుఃఖము ఉండదు.